2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అండి. నమస్తే అండి. సో రమ్యకుమారి గారు, ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం, చాలామంది కూడా వర్కట్నం అనే కేసుల మీద ఎక్కువగా కేసులు అనేది నమోదవుతున్నాయి కదా. సో ఎన్నోసార్లు చెప్తూనే ఉన్నారు, అది అసలు వర్కట్నం అనేది తీసుకోకూడదు, తీసుకోవడం నేరం అండ్ అలాగే ఇవ్వడం కూడా నేరం అని చెప్తున్నారు కదా. సో తీసుకునేటప్పుడు తీసుకున్న వాళ్ళ మీద కేసు అనేది నమోదు చేస్తూ ఉన్నాం. కానీ చాలా వరకు అన్నారు తీసుకోవడమే కాకుండా ఇవ్వడం కూడా నేరం అని చెప్పి. ఇచ్చే వాళ్ళ మీద కూడా కేసు అనేది నమోదు చేయొచ్చా, లేదంటే ఊరికే మాట వరుసకి అలా చెప్తున్నారా ఇవ్వడం అనేది నేరము అనేది? అంటే జనాలు రెగ్యులర్గా అనుకుంటూ ఉంటారు. ఎప్పుడు కూడా ఈ మధ్య మనం రెగ్యులర్గా చూసే కేసులు ఎలా ఉంటుందంటే 498 కేసులు కానీ డౌరీ ప్రొహిబిషన్ కేసులు కానీ వేసేటప్పుడు మేము ఇంత 5 lakhs 10 lakhs కట్నం ఇచ్చాం వాళ్ళు డిమాండ్ చేయడం వల్ల ఆఫ్టర్ దట్ మ్యారేజ్ తర్వాత కూడా వాళ్ళు ఇంకో 5 lakhs ఇవ్వమనో లేకపోతే జాబ్ పర్పస్ బిజినెస్ పెట్టుకోవడానికో ఇట్లా హెరాస్ చేస్తున్నారు, అది ఇవ్వకపోవడం వల్ల తరిమేశారనో క్రూయాలిటీ ఎక్కువగా ఉందనో ఇంట్లో, ఇట్లా రెగ్యులర్గా మనం చూస్తున్న కేసుల్లో 99% అంటే యాక్చువల్గా 100% కూడా 498 కేసులు ఫైల్ చేయడమే చూస్తూ ఉంటాం డౌరీ ప్రొహిబిషన్కి సంబంధించి. అంటే హెరేస్ చేశారు అనే హస్బెండ్ ఫ్యామిలీ మీద ఇన్లాస్ మీద వేయడమే జరుగుతుంది తప్ప చట్టం చెప్పినట్లు ఇచ్చిన వ్యక్తులు కూడా శిక్షార్హులే అనే దాని మీద ఎవరు ఇప్పటిదాకా పెద్దగా కేసులు ఫైల్ చేసిన వాళ్ళు లేరు. చాలా డౌట్స్ కూడా వస్తుంటాయి, ఏమంటే చట్ట ప్రకారం ఇవ్వడం కూడా నేరమే అన్నారు కదా, పుచ్చుకోవడం ఒకటే నేరం అనే దాని మీద కేసులు ఎందుకు ఫైల్ చేస్తారు, మరి వీళ్ళ మీద కేసులు వేయడానికంటే మా మామగారు ఇచ్చాను ఎంత ఇచ్చారని చెప్తున్నారు కదా, మరి అతను ఇచ్చినందుకు అతనికి ఏం శిక్ష ఉండదా, అతని మీద నేను కేసులు ఫైల్ చేయడానికి ఉండదా అని హస్బెండ్స్ కానీ హస్బెండ్ తరపున వాళ్ళు కానీ లేదా ఆడపడుచులు కానీ చాలా బాధపడుతూ అడుగుతున్న సందర్భాలు కూడా చాలా వరకు ఉంటాయి. చట్ట ప్రకారం డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ 1961లో సెక్షన్ 3లో క్లియర్గా చెప్పారు, డౌరీ ఇవ్వడం తీసుకోవడం రెండు నేరమే. దాంతోపాటు ప్రోవోక్ చేయడం, అబెట్ చేయడం, అంటే కొంతమంది ఈ వ్యక్తికి ఖచ్చితంగా 10 lakhs ఇవ్వచ్చండి, చాలా మంచి కుటుంబం, ఆ మాత్రం ఇవ్వకపోతే మన అమ్మాయికి అంత గుడ్ విల్ ఉండదు, ఇట్లా చెప్పుకుంటూ ప్రోవోక్ చేసిన వ్యక్తులు, అంటే ఇచ్చిన వ్యక్తులు తీసుకున్న వ్యక్తులు ప్రోవోక్ చేసిన వ్యక్తుల మీద కూడా ఈ చట్ట ప్రకారం కేసు ఫైల్ చేసి ప్రాసిక్యూట్ చేసే రైట్స్ ఉంటాయి. సో మనం కంప్లైంట్ ఎవరైతే 498 డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ప్రకారం అమ్మాయి తరపున వాళ్ళు కంప్లైంట్ ఇస్తారో, ఇచ్చిన తర్వాత లేదా ముందుగా వాళ్ళ వైపు నుంచి హెరాస్మెంట్స్ ఉందని కానీ లేదా ప్రూవ్ అయిన తర్వాత అన్నా కూడా అబ్బాయి తరపు వ్యక్తులు కూడా, అంటే తీసుకున్నాము అనేది ప్రూవ్ అయింది, ఇచ్చాము అనేది వాళ్ళు చెప్తున్నారు కదండి, మరి ఇది కూడా ప్రాసిక్యూట్ చేయండి, ఇవ్వడం కూడా నేరమే కదా అని చెప్పి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఫైల్ చేసే రైట్స్ అబ్బాయి తరపు వాళ్ళకు కూడా ఉంటే, అలాగే వాళ్ళు కంప్లైంట్ ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే ప్రైవేట్ కంప్లైంట్ మ్యాజిస్ట్రేట్ దగ్గర ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసి ప్రాసిక్యూట్ చేసే రైట్స్ ఉంటాయి. సో ఈ రకంగా ఇవ్వడం కూడా ప్రొవోక్ చేయడం కూడా చట్ట ప్రకారం నేరమేనండి. ఒకవేళ నేరమే అయితే కనుక కేసు నమోదు చేసినప్పుడు వాళ్ళకి ఎంత శిక్ష పడవచ్చు అంటారు? చట్ట ప్రకారం ఎవరైతే కంప్లైంట్ ఫైల్ చేస్తారో ఒకవేళ పోలీసులు తీసుకోకపోతే మేజిస్ట్రేట్ దగ్గర కంప్లైంట్ ఫైల్ చేయడం జరుగుతుంది. ప్రాసిక్యూట్ జరిగిన తర్వాత చట్ట ప్రకారం ఇచ్చిన వ్యక్తులకు కానీ తీసుకున్న వ్యక్తులకు కానీ అబెట్ చేసి ప్రోవోక్ చేసిన వ్యక్తులకు కానీ 5 years పనిష్మెంట్ ఉంటుందండి, అలాగే 15,000 ఫైన్. దాంతోపాటు ఎంత అయితే డౌరీ ఇచ్చాము అంటున్నారో అంత డౌరీ అమౌంట్ని కాంపెన్సేషన్గా కట్టమనే రైట్స్ కూడా, ఫైన్ కింద వేసే రైట్స్ కూడా చట్టానికి ఉంటుంది. అంటే అబెట్ చేసే వ్యక్తులు పక్కన కూర్చొని పెద్ద మనుషుల్లాగా వచ్చి కొంతమంది లెటర్స్ లాగా రాస్తూ ఉంటారు, ఇట్లా గరిటలు ఇచ్చాం, గిన్నెలు ఇచ్చాం, మంచం ఇచ్చాం అంటే ఇవన్నీ కూడా ఇష్ట ప్రకారం కానుకగా ఇవ్వడం వేరు, హెరేస్ చేసి తీసుకోవడం వేరు, వాళ్ళు మేము ఇవ్వాలి కట్నం అని చెప్పి గొప్పగా చెప్పుకొని ఇవ్వడం వేరు. ఇవన్నీ కూడా యాక్చువల్గా మనకి పురాతనంగా వచ్చిన కొన్ని లక్షణాలు. ఇప్పుడు జనరేషన్ మారింది, చట్టాల్లో చేంజెస్ వచ్చినాయి, చట్ట ప్రకారం డౌరీ ఇవ్వడం కూడా నేరం అనేది కొంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం. సుప్రీంకోర్టు వీటికి సంబంధించి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో గైడ్ లైన్స్ కూడా ఇష్యూ చేశారండి. కట్నం ఇవ్వకపోతే అమ్మాయి మ్యారేజ్ అవ్వదు కదండి, మరి అలాగా అనే వాళ్ళకి చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. మన సమాజంలో స్వతహాగా కొన్ని వేల సంవత్సరాల నుంచి స్త్రీకి గౌరవప్రదంగా, అంటే ఫర్దర్గా ఒకసారి మ్యారేజ్ అయిపోయినాక ఆ కుటుంబానికే స్త్రీ చెందుతూ ఉంటుంది కాబట్టి తనకి ఫైనాన్షియల్గా రేపటి రోజున పుట్టింటికి వస్తే ఏమైనా సెటిల్మెంట్ అవ్వదు. ఒకప్పుడు ఆస్తులకు వాటాలు కూడా ఉండేవి కాదు. దానివల్ల తనకి మ్యారేజ్ టైంలో ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతుందో సర్వ హక్కులు కోల్పోతున్నట్లే ఫీల్ అయ్యేవాళ్ళు. కాబట్టి ఒకవేళ భర్తకు కానీ ఆవిడ కుటుంబ సభ్యులకు కానీ ఏదైనా ఫైనాన్షియల్గా ప్రాబ్లం వచ్చినా తనకి తాను నిలబడి తన కుటుంబాన్ని రన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందన్న ఉద్దేశంతో కొంత స్త్రీధనం కింద ఆస్తి రూపంలో కానుకల రూపంలో ఇవ్వడం అనేది జరుగుతూ ఉండేది. అది కాస్త ఈ రోజున ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి అని కొంతమంది అమ్మాయిలు
ఖచ్చితంగా ఇస్తేనే పెళ్ళి అనేది జనరేషన్లో మార్పు వచ్చేయడం వల్ల డౌరీకి సంబంధించిన కేసులు చాలా సీరియస్గా అయినాయి. డౌరీ ఇవ్వకపోతే మ్యారేజ్లు ఆగిపోయిన సందర్భాలు, మ్యారేజ్లు జరగకుండా సూసైడ్లు చేసుకున్న సందర్భాలు కూడా అయినాయి. అవి చేంజ్ అవ్వకుంటూ కోర్టులో కేసుల్లో సీరియస్నెస్ రావడం వల్ల డౌరీ ప్రొబిషన్కి సంబంధించి కేసులు 498 ఈరోజు ఫైల్ అవ్వడం వల్ల కొంత మ్యాక్సిమం ఒక 10% డౌరీకి సంబంధించి తగ్గిన విషయం ఎలా వస్తూ ఉంటుందంటే ఏమి ఇచ్చుకుంటారో మీ అమ్మాయికి ఇచ్చుకోండి అనే స్టేజ్కి ఈ రోజున కొంత తగ్గారు. కొంతమంది అసలు తీసుకోవట్లేదు. కానీ మ్యారేజ్ గ్రాండ్గా చేయాలి అనే ఇష్యూస్ పెట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం. ఏ రకంగా చూసినా ఎంగేజ్మెంట్ టైంలో ఎప్పుడైతే వీళ్ళు డౌరీ అడిగారు, ఇంత అమౌంట్ ఇస్తేనే మ్యారేజ్ లేదా కానుకగా ఇంత ఇవ్వండి అన్నారో అది డౌరీ హెరాస్మెంట్ కిందకే వస్తుంది. కాబట్టి అప్పుడే అమ్మాయి తరపు తండ్రి కానీ ఎవరైనా ఉన్నారో ఆ మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవాలి అని సుప్రీంకోర్టు చెప్తుంది. ఆ సందర్భంలో ఎవిడెన్స్ ఉంటే కనుక వాళ్ళ మీద కేసు ఫైల్ చేసే రైట్స్ కూడా ఉంటాయి. అప్పుడు డౌరీ కోసం హెరాస్ చేసిన కేసు అనేది క్లారిటీ ఉంటుంది. ఇవ్వడం అనేది జరగదు కాబట్టి వీళ్ళ మీద కేసు వేయడం జరగదు. ఇది కొంత ఏమన్నా రెగ్యులర్గా జరుగుతూ ఉంటే ఖచ్చితంగా ఈ డౌరీకి సంబంధించిన మనకు పురాతనంగా అనాథగా వస్తున్న ఆచారాలు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఎంత చట్టాలు ఉన్నప్పటికీ కూడా వాటి ఇంప్లిమెంటేషన్ అనేది ప్రతి ఇంట్లోకి వచ్చి కన్సిడర్ చేయడం అనేది కుదరదు. కాబట్టి యాక్షన్ తీసుకోవడం కుదరదు. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చిన తర్వాతే దాని మీద కొంత అవేర్నెస్ అనేది వస్తూ ఉంటుంది. ఇటువంటి కంప్లైంట్లు ఎక్కువగా పెరిగితే ఈ చట్టం ద్వారా కొంత కంట్రోల్ చేయడానికి ఉంటుంది. ఓకే, మరి చాలా వరకు ఏంటంటే కట్నం తీసుకోవడం నేరం కదా అని చెప్తున్నారని సో గిఫ్ట్ రూపంలో ఏదో ఒకటి ఇస్తూ ఉన్నారండి. సో గిఫ్ట్ రూపంలో కూడా ఏంటంటే మనకి ఏదైనా వస్తువులు ఇచ్చినా అది గిఫ్ట్ రూపం అవుతుంది, లేదంటే ఏదైనా బంగారం పెట్టినా సో అమ్మాయికి పెడుతున్నాం కాబట్టి అది కూడా గిఫ్ట్ రూపం అవుతుంది. కానీ చాలా వరకు ఏంటంటే ఏదైనా ఆస్తులు కానీ అవన్నీ కూడా రాసి చేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి అబ్బాయి వాళ్ళు అడగొచ్చు. సో వీళ్ళు ఏంటంటే గిఫ్ట్ రూపంలో ఇస్తున్నాం కదా అని చెప్పి అవన్నీ ఇస్తున్నారు. సో అలా అన్నీ ఇవ్వడం కూడా అది గిఫ్ట్ రూపమే అవుతుందా, లేదంటే ఆస్తి పరంగా ఉంటుంది కాబట్టి అది కట్నం అని చెప్పి అనుకుంటారా? పెళ్లి టైంలో కానుకల రూపంలో కానీ గిఫ్ట్ రూపంలో కానీ ఇష్టపడి ఎటువంటి హెరాస్మెంట్ లేకుండా ఇస్తే కనుక అవన్నీ కానుకల కింద స్త్రీధనం కిందే వస్తాయండి. అలా ఇవ్వచ్చు అనేది చట్టం కానీ మన ఆచారాలు కానీ చెప్తూ వచ్చినాయి. ఎప్పుడైతే కంపల్సరీ ఇవ్వాలి లేదా అమ్మాయికి ఇచ్చే ఆస్తి ఇద్దరి పేరు మీద రాయాలి లేదా అమ్మాయికి ఖచ్చితంగా ఆస్తి రాసి ఇవ్వాల్సిందే అనే కొంత హెరాస్మెంట్ ఫోర్సుబుల్ ఉంటే కనుక అది డౌరీ హెరాస్మెంట్ కిందకే వస్తుంది. కంప్లైంట్ ఫైల్ చేసే రైట్స్ వాళ్ళకు ఉంటాయి. ఎప్పుడైతే ఇచ్చాము ఇష్టపూర్వకంగా ఇవ్వడం వేరు, అవతల వాళ్ళు కానీ వీళ్ళు కానీ కొంత కాంప్రమైజ్ అయిపోయి ప్రొసీడింగ్స్ నడిస్తే ప్రాబ్లం లేదు. కానీ ఇవ్వడం వల్ల మ్యారేజ్ జరిగింది ఇచ్చాము అని వీళ్ళు చెప్పినా లేదా ఖచ్చితంగా వాళ్ళు హెరాస్ చేయడం వల్లే ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చిందని వీళ్ళు కేసులు ఫైల్ చేసినప్పుడు ఒకవేళ అది నిజం కాకపోతే అబ్బాయి తరపు వాళ్ళు కూడా కట్నం ఇచ్చాము అని ఎవరైతే కేసు ఫైల్ చేశారో ఆ మామగారి మీద ఆ వైఫ్ మీద ఎవరైతే చెప్తున్నారో ఆ వ్యక్తులందరి మీద కూడా కంప్లైంట్ ఫైల్ చేసే రైట్స్ ఉంటాయి. అలా అనుకొని ప్రతి ఒక్కళ్ళు ఇది యూజ్ చేసుకోవచ్చు కదండి, మరి ఇప్పటిదాకా ఎందుకు యూజ్ చేసుకోలేదు అంటే కనుక ఖచ్చితంగా 99% ఎవరు యూజ్ చేయలేదు. ఎందుకు అంటే అమ్మాయికి సంబంధించి మన సమాజంలో కానీ ఇప్పటిదాకా డౌరీ ఇవ్వకుండా మ్యారేజ్లు జరుగుతున్న సందర్భాలు లేవు. దీనికి సంబంధించి హైకోర్టు జడ్జిమెంట్స్, ఢిల్లీ హైకోర్టు జడ్జిమెంట్స్ చాలా ఉన్నాయి. దాన్ని సుప్రీంకోర్టు కూడా సపోర్ట్ చేసుకుంటూ వచ్చిందండి. ఏంటంటే అంటే అమ్మాయి పేరెంట్స్ మీద డౌరీ ఇచ్చామని చెప్పే వ్యక్తుల మీద మీరు కంప్లైంట్ ఫైల్ చేసినప్పటికీ వాళ్ళు హెరాస్ చేయడం వల్లే ఇచ్చాము అనేది ప్రూవ్ అవుతూ ఉంటుంది. ఆల్రెడీ అమ్మాయి లైఫ్ స్పాయిల్ అయిపోయి కోర్టుల చుట్టూ తిరుగుతున్న సందర్భంలో వీళ్ళు ఈ కేసు ఫైల్ చేయడం వల్ల రివర్స్లో ఫాదర్ ఇన్ లా మీద కేసులు అంటే అమ్మాయి తరపు తండ్రి మీద తల్లి మీద కానీ అమ్మాయి తరపు మీద కానీ కేసులు ఫైల్ చేయడం వల్ల మహిళలకు జరగాల్సిన న్యాయం పూర్తిగా జరగదు. నెక్స్ట్ ఇవ్వడం పుచ్చుకోవడం అనేది వీళ్ళు ఎంత ప్రోవోక్ చేస్తే అమ్మాయి పరిస్థితుల్లో ఆ సందర్భంలో ఇవ్వాల్సి వచ్చింది అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తూ గైడ్ లైన్స్ ఇష్యూ చేశారండి. అంటే ఇచ్చారు అనే వ్యక్తుల మీద మీరు కంప్లైంట్ ఫైల్ చేసి ప్రాసిక్యూట్ చేసి కొంతకాలం ఫైట్ చేయగలరే కానీ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ కానీ సుప్రీంకోర్టు హైకోర్ట్స్ యొక్క జడ్జిమెంట్స్ వల్ల వాళ్ళకి పెద్ద పనిష్మెంట్ పడుతున్న సందర్భాలు ఏమీ లేవు. నెక్స్ట్ అమ్మాయిలు వేసే 3 కేసులు ఫైట్ చేయడంతో పాటు ఇదొక కేసుతో ఫైట్ చేయడం అనేది ఎంత తక్కువ కేసులు ఉంటే అంత త్వరగా బయటపడడానికి అవకాశం ఉన్న సందర్భంలో పరువు నష్టం కేసులనో లేకపోతే డౌరీ ఇచ్చారు అనేది వాళ్ళే చెప్తున్నారు కాబట్టి ఇంకో కేసు వేసి హెరాస్ చేస్తామనడం వల్ల వీళ్ళ క్రూయాలిటీని కొంత చూపించుకోవడమే అవుతుంది. కాబట్టి నిజంగా డౌరీ తీసుకోకుండా మ్యారేజ్ చేసుకుంటే సేఫ్ సైడే. ఇవ్వడం కూడా చట్ట ప్రకారం నేరమే అయినప్పటికీ ఏ సందర్భంలో ఇవ్వాల్సి వచ్చింది అనేది వాళ్ళు ప్రాపర్గా ప్రూవ్ చేసుకోగలిగితే అటువంటి కేసుల్లో అబ్బాయి కంప్లైంట్ ఫైల్ చేసినా కూడా పెద్ద పనిష్మెంట్స్ పడవు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ రమ్య గారు. థ్యాంక్ యూ.